ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫస్ట్ గా మీరు కూర్చున్నారు అంటే నాకు ఫస్ట్ వచ్చేది గోల్డ్, బంగారం ధర ఎలా ఉంటుంది అని. అండ్ దాంతో పాటు చాలా మందికి కూడా ఈ ధరను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్క ఎత్తు అయితే, బంగారం నాణ్యత అండ్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనం వింటూ ఉన్నాం, ల్యాబ్లో కూడా బంగారాన్ని తయారు చేస్తున్నారు అని. అసలు అది ఎంతవరకు నిజము? ఒకవేళ నిజంగా తయారు చేస్తే ఇప్పుడు ప్యూరిటీ గోల్డ్ ఏదైతే ఉందో అంత ప్యూరిటీ ఉంటుందా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి సార్. ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ తగ్గే అవకాశం ఉందంటారా, పెరుగుతుందంటారా? ఒకసారి డీటెయిల్డ్గా. ఇది ఒక వండర్ఫుల్ యూనో ఆలోచన చాలా మంది మైండ్లో నడుస్తుంది, లైక్ ల్యాబ్ గ్రోన్ గోల్డ్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా షోరూమ్స్ కూడా ఆల్రెడీ స్పెసిఫిక్గా ఓన్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కోసం ఉన్నట్టుగానే ల్యాబ్ గ్రోన్ గోల్డ్ షోరూమ్స్ కూడా రాబోతున్నాయి. ల్యాబ్ గ్రోన్ గోల్డ్ సేమ్ ప్యూరిటీ ఉండబోతుంది, ప్రైసెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అంటే ఎక్స్పర్ట్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రపంచం అంతట్లో. కాకపోతే దీనికి ఏదైతే కావాల్సిన ల్యాబ్ ఉందో అది ఒక నార్మల్ ల్యాబ్ ఉండదండి. ఇట్స్ అ న్యూక్లియర్ సైన్స్ బేస్డ్ ల్యాబ్స్ ఉండాల్సి వస్తుంది. దానికి చాలా పకడ్బందీగా ప్లానింగ్ చేసేసి ఆ ప్యూరిటీ రావాలి అంటే ఆ కండెన్స్ ఫార్మేషన్ ఆఫ్ మెటల్ అనేది బయటికి రావాలి. కాబట్టి గోల్డ్ ప్రెషస్నెస్, న్యాచురల్ గోల్డ్ ఏదైతే ఒక కోల్ మైన్ నుంచి ఆర్ నార్మల్ గోల్డ్ మైన్ నుంచి బయటకు వస్తుందో ఆ గోల్డ్ మైన్లో నుంచి వచ్చే గోల్డ్ లాంటి బీట్ చేసే క్వాలిటీ మీకు ల్యాబ్ గ్రోన్ గోల్డ్ ఉంటేనే దానికి ఒక మీనింగ్ అంటూ ఉంటుంది మార్కెట్లో వచ్చాక. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ ఇన్ఫీరియర్ క్వాలిటీ గోల్డ్, ల్యాబ్ గ్రోన్ గోల్డ్ వచ్చింది అనుకోండి. అంటే ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే అసలైన బంగారం కంటే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉండడం. అంటే ఈ అసలైన గోల్డ్ ఏదైతే మనం ఇప్పుడు కొంటున్నామో దాన్ని 999 బంగారం అంటాం అనమాట. అంటే 24 క్యారెట్ గోల్డ్. సో 999 ఉంటుందా ఉండదా, మళ్ళీ ఇందులో ఎన్ని దొంగతనాలు అవుతాయి, ఎంత చీటింగ్ అవుతుంది, ఎన్ని ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇది 1 తులం బంగారం మనం ఇక్కడ 77,000 పే చేస్తే ఆర్ 70,000 పే చేస్తే 22 క్యారెట్కి, మీరు ఇక్కడ 30,000 పే చేస్తారా, 50,000 పే చేస్తారా 1 తులం బంగారానికి? ఇట్స్ ఎ క్వశ్చన్ అనమాట. సో మొత్తానికి ఒక రియాలిటీ మాత్రం కాబోతుంది, ల్యాబ్ గ్రోన్ గోల్డ్ రాబోతుంది. అది 30,000 తులం ఉంటుందా, మనం వెయిట్ చేసి చూడాలి. సో దట్ ఈస్ ద అప్డేట్ అబౌట్ ల్యాబ్ గ్రోన్ గోల్డ్. ఇకపోతే మన కన్వెన్షనల్ గోల్డ్ ఏదైతే ఉందో అది మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు నిజంగా ఆ బంగారం గురించి మనం చూస్తూ ఉంటే నిజంగా లైక్ యూ ఫీల్ సో గుడ్. అఫ్ కోర్స్ గోల్డ్ ప్రైసెస్ కిందికి పడుతున్నాయి కాబట్టి ఫీల్ గుడ్ అనమాట. గోల్డ్ ప్రైసెస్ పెరిగితే కాదు. సో ఖచ్చితంగా ఎంత బంగారం కొన్నా కానీ ఇంకా కొనాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ బంగారం మాత్రం కొంటూ ఎవరు అలసిపోరు. అది మాత్రం గ్యారెంటెడ్, అట్లీస్ట్ ఇన్ ఇండియా. ప్రపంచం సంగతి పక్కన పెడదాం. సో ఈ రోజున మనం ఫస్ట్ స్పాట్ గోల్డ్ ప్రైస్ చూసుకుందాము, హౌ దే హ్యావ్ బిన్ బిహేవింగ్ సిన్స్ లాస్ట్ నైట్. సో చూసుకుంటే శిరీష, 7,724 క్యారెట్ గోల్డ్ నిన్న ఉన్న ప్రైస్ ఈ రోజున చూసుకుంటే 7,680 ఉంది. ఇట్ హస్ ఫాలన్ బై జస్ట్ 33 రూపీస్. అంటే మనం అనుకున్నాం కదా ఒక పెద్ద ఫాల్ లాంటిది మీకు ఫ్యూచర్ మార్కెట్లో వస్తే అది కాస్త మీకు స్పాట్ మార్కెట్లో అనేది ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ అనేది, ఫాల్ అనేది చిన్నగా వస్తుంటుంది. అదే జరిగింది మనకు ఈ రోజున స్పాట్ మార్కెట్లో. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ 7,070 రూపీస్ నిన్న. ఈ రోజున 7,040 ఉంది. అనుకున్నట్టుగా ఒక వారం ముందు సబ్ 7,000 ప్రైసెస్లో మనకు నగల కోసం అవసరమయ్యే బంగారము అండర్ 7,000 రూపాయల్లో మనం చూడబోతున్నాం అని చెప్పి మనం విషయం మాట్లాడుకున్నాము. అది జరగడానికి జస్ట్ 40 రూపాయలు మాత్రమే ఉంది. సో ఇట్ ఈస్ యట్ టు కమ్, జస్ట్ వెయిట్, ఇట్ విల్ హ్యాపన్. ఓకేనా? సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్ శిరీష, 18 క్యారెట్ గోల్డ్లో 5,785 నిన్న ఉండింది, ఇవాళ 5,760 ఉంది, 25 రూపీస్ ఫాల్తో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఒక 10 గ్రాముల బంగారం చూసుకుంటే మాత్రం మీకు 24 క్యారెట్ గోల్డ్లో 3,300 రూపాయలు పడిపోవడం జరిగింది. అండ్ అదే నగలు కొనే బంగారం చూసుకుంటే అంటే 22 క్యారెట్ గోల్డ్ 3,000 రూపాయలు 10 తులాకు తక్కువ మనకు లభిస్తుంది ఈరోజు. సో ఈ రోజున గోల్డ్ నిన్న రాత్రి నుంచి బాగా ఫాల్ అయిన తర్వాత ఒక చిన్న రైజ్ అంటూ జరిగింది శిరీష. అది ఒక 300 నుంచి 400 రూపాయలు కాస్త పెరిగింది, బట్ 1000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోవడం జరిగింది. ఈ రోజు ప్రైస్ ఎంత ఉందో మనం చార్ట్లో చూద్దాం. నౌ లుకింగ్ ఇన్ టు దిస్ చార్ట్, డైలీ చార్ట్లో మనము జనరల్గా ఎందుకు క్లారిటీ తీసుకుంటామంటే
ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హెడ్జింగ్ చేసే వాళ్ళు ఉంటారు. హెడ్జింగ్ గురించి నేను మీకు చెప్పాను. ఎస్, ఒక ఎపిసోడ్ లో దాని గురించి కూడా ఎగ్జాక్ట్లీ. అంటే ఫిజికల్ గోల్డ్ కేజీలలో కేజీ నుంచి 30 కేజీలు 10 కేజీలు కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ పడిపోయే ఏదన్నా మనకు కైండ్ ఆఫ్ ఇండికేషన్ దొరికితే వాళ్ళు ఫ్యూచర్ మార్కెట్లో కూడా ఒక 60 కేజీల బంగారం అమ్మేస్తారు. అంటే ఒక 30 కేజీలు క్యాష్లో కొంటే 60 కేజీలు అక్కడ కొంటే ఏమవుతుందంటే పడిపోయిన బంగారం ధర వల్ల ఏదైనా లాస్ వస్తుంది కదా, ఆ లాస్ని మీకు కాంపెన్సేట్ చేస్తుంది. అమ్మిన తర్వాత ఫ్యూచర్ మార్కెట్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది ఇది కలుపుకుంటే మీరు ఇంకా ప్రాఫిట్లోనే ఉంటారు, లాసెస్ ఉండవు. అయితే చిన్న చిన్న ట్రేడర్స్ చాలా మంది ఉన్నారండి. మనం రికమెండేషన్ ఎప్పుడు ఇవ్వము, ఓన్లీ ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ లైక్ గోల్డ్ మినీ ఆర్ సమ్ టైమ్స్ గోల్డ్ మెగా లాట్ ట్రేడ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ ఎండ్ ఆఫ్ డే ప్లస్ 30 మినిట్ చార్ట్ రెండింటిలో క్లారిటీ వస్తే ఏమవుతుందంటే వాళ్ళు పక్కాగా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఆలోచిస్తారు ఏం చేయాలని చెప్పేసి. సో దానికోసమే మనం ఒక క్లారిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ మనం వద్దాము ఎండ్ ఆఫ్ డే నుంచి. అంటే ఎండ్ ఆఫ్ డే ఇస్ నథింగ్ బట్ నిన్న మార్నింగ్ 9 గంటలకు గోల్డ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిన్న రాత్రి 12 గంటలకు ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆ మొత్తం మూవ్మెంట్ని మనం ఎండ్ ఆఫ్ డే అంటాం అనమాట. సో ఈఓడి ఈజ్ నథింగ్ బట్ డైలీ చార్ట్. సో డైలీ చార్ట్లో నిన్నటి సంగతి చూసుకుంటే శిరీష, ఎగ్జాక్ట్లీ మనము ట్రెండ్ లైన్ డ్రా చేసి చూసుకుంటే ద గోల్డ్ హ్యాస్ బిన్ ఫాలింగ్ అనమాట. గత 5 రోజుల నుంచి 1, 2, 3, 4, 5. సో ఇది నిన్నటితో కలుపుకుంటే 5 days అయింది శిరీష. సో మనకు యాక్చువల్గా ఫాల్ అనేది స్టార్ట్ అయింది దాదాపు 78,000 నుంచి, నిన్న లో రావడం జరిగింది 75,000 వరకు రావడం జరిగింది. అంటే మళ్ళీ 5 daysలో 3,000 రూపీస్ గోల్డ్ పడింది శిరీష, అది ఫ్యూచర్స్ మార్కెట్లో. అండ్ ఈ రోజున ఏం జరగబోతుంది అది మనం 30 minutes చార్ట్లో చూసి తెలుసుకుందాము. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూస్తే 30 minutesలో మనము క్లారిటీగా మళ్ళీ ట్రెండ్ లైన్ వాడి చూపిస్తే గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ అప్, ట్రెండ్ లైన్ని దాటలేకపోతుంది, కిందే ఉంది. అంటే దానికి అర్థమేంటి శిరీష, గోల్డ్ ఈజ్ ఫర్దర్ గోయింగ్ టు ఫాల్. ఇక్కడ మీకు మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ట్రెండ్ లైన్ పైకి అసలు గోల్డ్ వెళ్ళడం లేదు. దానికి అర్థం ఏంటి, ఫర్దర్ ఫాల్ ఈజ్ డ్యూ. అండ్ 74,000 75,000 నిన్నటి దాకా రావడం జరిగితే మీకు ఈ వారంలో కనీసము 73 72 మళ్ళీ బ్రేక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈసారి గోల్డ్ కొంచెం కొంచెం పడుతూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఫాస్ట్గా పెరగడం ఫాస్ట్గా పడిపోవడం అని ఉంటుంది కదా, అలా ఒక రెసిలియంట్ ఫాల్ అనేది చెప్పలేదు. కానీ ఇలా ఎప్పుడైతే డైలీ 1000 రూపాయలు వేసుకుంటూ పడిపోతుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఫాల్. చాలా డేంజరస్ అది. ఇలా తక్కువలో తక్కువ రోజు పడుతూ ఉన్నదంటే ఇంకా ఎక్కువ రోజులు పడబోతుంది, ఇంకా ఎక్కువ రూపీస్లో పడబోతుంది. సో మీరు చూడబోతున్నారు సబ్ 70,000 లెవెల్స్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా. ఆల్రెడీ మనకు 22 క్యారెట్ గోల్డ్ దగ్గర వచ్చేసింది అరౌండ్ 7,000 కిందికి. ఇప్పుడు మీ ఫ్యూచర్లో కూడా అతి త్వరలో మీరు చూడబోతున్నారు. సో దట్స్ అ గుడ్ న్యూస్ శిరీష. ఇలాంటి విషయాల్లో నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక తపన ఎప్పుడు ఉండాలి శిరీష. ఎందుకంటే నేను ట్రేడింగ్ చేయాలి, డబ్బులు సంపాదించాలంటే మాత్రం డబ్బులు పోగొట్టుకుంటారు. ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాతే మార్కెట్లో ఈ రంగంలోకి దూకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.